నమస్తే వెల్కమ్ టు గీతా టాక్స్. అందరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. రీసెంట్ గా మొయినాబాద్ లో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్ కి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ అయితే ఇలా టెంపో ట్రావెలర్ లో స్టార్ట్ చేసాము జర్నీని. మంచిగా డాన్సెస్ అవి బాగా వేసుకున్నాము. పిల్లలతో సమానంగా మేము కూడా పిల్లల్లాగా అయిపోయి మా బిజీ లైఫ్ ని మర్చిపోయి హ్యాపీగా ఇలా డాన్సులు అయితే వేసేసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాము. ట్రావెల్ అయితే ఎక్కువసేపు లేదు. మా ఏరియా నుంచి జస్ట్ ఒక 40 minutes డిస్టెన్స్ మటుకే. సో అందుకని మేము టెంపో ట్రావెలర్ డ్రాప్ అండ్ పికప్ కి బుక్ చేసుకున్నాం. హియర్ కమ్స్ ద రిసార్ట్. సో ఎంట్రన్స్ అయితే ఇట్లా చాలా బ్యూటిఫుల్ గా అనిపించిందండి. అటు ఇటు మంచిగా పెద్ద పెద్ద ట్రీస్ తో ఇచ్చారు వెల్కమ్ అయితే. సో ఇదైతే మొయినాబాద్ లో కాకర్లమామిడి విలేజ్ లో ఉందన్నమాట ఈ బ్రౌన్ టౌన్ రిసార్ట్ అనేది. అండ్ ఇక్కడ కన్వెన్షన్ హాల్ అండ్ స్పా కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎటువంటి ఆఫీస్ అండ్ లేదంటే ఏమన్నా అదర్ మీటింగ్స్ ఉన్నా కూడా 2 కన్వెన్షన్ హాల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం రిలాక్స్ అవ్వాలి అంటే పిల్లలతో కొంచెం డిఫరెంట్ ప్లేస్ లా అనిపించింది, ఎక్కువ గ్రీనరీతో. అండ్ వీళ్ళది ఏరియా కూడా చాలా మంచి ఎక్కువ ఏరియా. సో ఇలా చూస్తే ఇక్కడ వెల్కమ్ మంచిగా అమ్మాయిలతో ఫ్లవర్స్ తో చెప్పారు. అండ్ అలానే మంచిగా ఇక్కడ డ్రమ్స్ అవి వాయిస్తున్నట్టు ఈ పక్కన కూడా మంచిగా ఆర్టిఫాక్ట్స్ తో వెల్కమ్ చెప్పారు. సో ఇంకా చూడండి బ్యాక్గ్రౌండ్ లో అయితే ఓల్డ్ స్టైల్ స్ట్రక్చర్ తెచ్చారనిపించింది నాకు వీళ్ళు. సో రిసెప్షన్ లోకి వెళ్ళి జస్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకున్నాం. ముందే అడ్వాన్స్ అవి బుక్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మంచి ఇదొక పీస్ అయితే మిర్రర్ పీస్ చాలా బాగుంది అనిపించింది. అండ్ స్పా డీటెయిల్స్ అన్ని సపరేట్ గా ఇక్కడ ఇచ్చారు. సో వెల్కమ్ డ్రింక్ కింద వాళ్ళు అక్కడే పెట్టేశారు బ్లూబెర్రీ ఎసెన్స్ డ్రింక్ అనమాట. సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. అన్లిమిటెడ్ గానే వదిలేశారు వాళ్ళు, సింగిల్ గ్లాస్ అట్లా ఏం లేదు. సో హియర్ కమ్స్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో పక్కన ఒక్కొక్కటి చూసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ చూస్తే వీళ్ళకి ఇక్కడ చిన్న సైజ్ పాండ్ లాగా ఇచ్చి కొంచెం మంచి హట్స్ లాగా ఇచ్చారు. అవి దేనికి అంటే ఇలా డక్స్ కనమాట. చాలా డక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. నెక్స్ట్ ఇంకా రూమ్స్ కి స్టార్ట్ అయ్యాము. సో ఇలా మంచి ఒక పాత్వే నుంచి తీసుకెళ్లారు. ఈ రూమ్స్ ఎలా అంటే బల్క్ రూమ్స్ అని చెప్పచ్చు, బల్క్ బెడ్స్ అని చెప్పచ్చు. సో మాకు ఇలా మా లగేజ్ అంతా మంచి ఒక చిన్న వ్యాన్ లో తీసుకొచ్చారు. అండ్ చూసారా మొత్తం వెనకాల మీరు అంబియన్స్ అంతా స్ట్రక్చర్ ఆ స్టోన్స్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ మంచిగా ఫొటోస్ అయితే కామన్ గా ఎక్కడికి వెళ్ళినా దిగాలి కాబట్టి మేమైతే ఫస్ట్ ఫొటోస్ మీద పడ్డాము. సో ఈ కార్నర్ చాలా స్పెషల్ గా అనిపించింది, చాలా ప్లెజెంట్ గా బుద్ధతో. సో దీని పక్కనే మా రూమ్ అనమాట. రూమ్ స్వస్థానం, రూమ్ నెంబర్ 402 మాది. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్ లో కొంచెం సోఫా స్పేస్ అన్నట్టు ఇచ్చారండి. రూమ్ వైఫై కూడా మనకి సపరేట్ గా ఉంటుంది. అండ్ అలాగే ఈ రూమ్ టారిఫ్ వచ్చేసి ఇంక్లూడింగ్ GST 29,000 అనమాట. 10 బెడ్స్ ఉంటాయి. సో మనకి అకామిడేట్ 10 people కి, బట్ మేము 14 ఉన్నాం కదా ఇంక్లూడింగ్ కిడ్స్ కాబట్టి వాళ్ళు ఇంకా ఒక 2 mattresses ఎక్స్ట్రా ఇచ్చారు మాకు. ఈచ్ mattresses ఎక్స్ట్రాకి 1,500 అనమాట. బట్ అవేం ఛార్జ్ చేయకుండా 32,000ది మాకు 27,000కి ఇచ్చారు. సో మంచిగా కబోర్డ్స్ అండ్ సోఫా సెట్ కూడా మిడిల్ లో ఇచ్చారు విత్ కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్. లంచ్ అండ్ డిన్నర్ మాత్రం పెయిడ్ అండి, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ అనమాట. సో నెక్స్ట్ వాష్ ఏరియాకి వస్తే ఇలా డ్రెస్సింగ్ కి సపరేట్ గా 3 rooms అనేవి ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది నాకు, వాష్రూమ్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోకుండా. అండ్ అలానే ఒక హెయిర్ డ్రైయర్ కూడా పెట్టేశారు వీళ్ళు సెపరేట్ గా. అండ్ 2 షవర్ ఏరియాస్ అండ్ అలాగే 2 టాయిలెట్స్ ఇచ్చారు. షవర్ ఏరియాలో గీజర్, టవల్స్, సోప్, షాంపూస్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగా అనిపించింది, నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. సో ఇంకా మేము లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ బయట ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే తమారా కన్వెన్షన్ హాల్ అనమాట. నేను చెప్పాను కదా కార్పొరేట్ మీటింగ్స్ కానీ, రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా చిన్న సైజ్ 100 to 200 people కి అకామిడేట్ అయ్యే హాల్స్ ఒక 2 నుంచి 3 హాల్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళైతే ఈ ఏరియానంతా మన విలేజ్ స్టైల్ లాగా ఒక చిన్న ఊరు లాగా క్రియేట్ చేద్దామని చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. డక్స్ చూడండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ చిన్న చిన్న యానిమల్స్ ఇంకా ర్యాబిట్స్ అలా కేజ్ లో కూడా పెట్టున్నారు, హెన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇటు ఈ వేలో వెళ్తే లెమన్ స్వీట్స్ అనమాట. సో అక్కడ మొత్తం అంతా లెమన్ తోటల్లో మనకి కొన్ని రూమ్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ కార్నర్ ని వీరు ఇంపార్టెంట్ గా తీసుకుని ఇలా ఫొటోస్ దిగడానికి కానీ ఏ కార్నర్ ని వేస్ట్ చేయకుండా మంచిగా పెట్టారు. అండ్ అలానే మీరు ఓన్ వెహికల్ లో వస్తే మంచిగా పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ సమ్మర్ లో మామిడి చెట్లకి మామిడికాయలు కనపడుకుంటే అసలు మనకి ఎలా ఉంటుందంటే చాలా బాగా అనిపించింది.
అండ్ ఈ కోడ్ అయితే నేను ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూశాను. దాన్ని గిన్ని కోడ్ అంటారు వాళ్ళైతే. మీ సైడ్ ఏమంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఈ ట్రిప్లో అయితే మేము పిల్లలకి వెకేషన్గా బాగుంటుందని ఓన్లీ మామ్స్ అండ్ కిడ్స్ మాత్రమే వచ్చామండి. నో డాడ్స్ అందరినీ ఇంట్లో వదిలేసాము. సో ఇప్పుడు మనం ఈ వేలో వెళ్తే మనకి స్పా ఉంటుంది, ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, అండ్ అలానే ఒక చిన్న హాల్ ఉంది అని చెప్పారు కదా, ఇదే అనమాట. అది ఒక చిన్న స్టేజ్ లా కట్టేశారు. ఒక 100 to 150 పీపుల్ మంచిగా కూర్చొని ఈవినింగ్ సంగీత్స్ అలాంటివి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అగైన్ స్పా ఏరియా ఇది. సో ఇది లోపలికి మనం వీడియో అది తీయడానికి లేదు, యాక్సెస్ రెస్ట్రిక్టెడ్. అండ్ ఇలా ఇక్కడ ఒక బ్రిడ్జ్, నేను చెప్పాను కదా ఎవ్రీ కార్నర్ని వీళ్ళు చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ప్రతిదాన్ని మంచిగా ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఏరియాకి వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే 2 క్రికెట్ బాక్సెస్ నెట్స్ ఇచ్చారు. అండ్ అలానే కిడ్స్కి చూడండి నార్మల్ ప్లే ఏరియాలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్లైడ్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలానే వాలీబాల్ కోర్ట్ ఉంది, అలానే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, అలానే బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ పక్కన చూస్తే మంచిగా వైడ్ స్పేస్లో లాన్ అనేది ఉందండి. సంగీత్ ఫంక్షన్స్ కానీ లేదంటే హల్దీ ఫంక్షన్స్ కానీ ఏమైనా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ అడ్వెంచర్ గేమ్స్ అనమాట, మనం పెయిడ్ చేసుకోవాలి. బంజీ జంప్ అయితే 100 రూపీస్ ఫర్ 15 minutes. ఈ ట్రాంపోలిన్ అయితే 200 ఫర్ 2 minutes అనుకుంటా. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. సో నెక్స్ట్ స్నాక్స్ అవి ఫినిష్ చేసుకొని పూల్కి వెళ్ళిపోదాం అని చెప్పి మేము రెడీ అయిపోయాము. సో పూల్ సైడ్ అయితే ఇక్కడ మంచిగా ఇలా టేబుల్స్ అండ్ సెటప్ చేసి ఉన్నారు. నైట్కి కూడా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ బార్బిక్యూ సెటప్ ఉంది, అలానే వీకెండ్స్ ఉంటుంది, అలానే బాన్ ఫైర్ కూడా ఉంది. రెయిన్ డాన్స్ అన్నారు కానీ ప్రస్తుతానికి అది రెనోవేషన్లో ఉందంట. సో ఇలా మంచిగా అనిపించింది పూల్ ఏరియా కూడా. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయి వచ్చేసాము. కిడ్స్కి మంచి టైం అని అనిపించింది మాకు. వాళ్ళు కొంచెం అందరితో మింగిల్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ అలానే ఒక వెకేషన్ లాగా, స్మాల్ వెకేషన్ లాగా అయిపోతుందని మేము ఇలా తీసుకొచ్చాము. సో కిడ్స్ కనే కాదు మనకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. మన రొటీన్ లైఫ్లో ఒక చిన్న బ్రేక్ అని చెప్పచ్చు. మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసాము పూల్లో. ఆ బ్రేక్ అయిన తర్వాత మన రొటీన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం రివైవ్ అయిపోతాం కంప్లీట్గా. ఆఫ్టర్ దట్ మేము మంచిగా రెడీ అయిపోయి డిన్నర్కి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. సో డిన్నర్ కూడా ఇక్కడ 2 types ఉన్నాయి. నార్మల్గా ఆర్డర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు మెన్యూ, అండ్ అలాగే బఫెట్ కూడా ఉంది. వీ చూస్ బఫెట్ అయితే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 750 చేంజ్ అలా ఉంది. మాకు 14 members కదా, 6 adults అండ్ 8 kids కాబట్టి మాకు ఓన్లీ 7 adultsకి ఛార్జ్ చేశారు. అంటే అప్ టు 10 years వరకు అయితే అసలు ఎటువంటి ఛార్జెస్ చేయలేదు పిల్లలు కాబట్టి. సో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయి. సాటర్డే కాబట్టి ఆఫ్ కోర్స్ ఫోర్స్ఫుల్లీ వెజ్ తినాల్సి వచ్చింది. బట్ నాన్ వెజ్లో కూడా మంచిగా ఫిష్ ఫ్రై పెట్టారు, అలానే పులుసు పెట్టారు, అండ్ కోడి పులావ్ కూడా పెట్టారు, ఇంక్లూడింగ్ స్వీట్ అండ్ డెజర్ట్. ఆ 2 లేకపోతే అవ్వదు కాబట్టి. సో మంచిగా ఇట్లా టేబుల్స్ వేసి ఈ ఏరియా బాగుంది. అండ్ అలానే మీరు ఇంకా కొంచెం పెద్ద గ్యాంగ్ వస్తే ఇలా సిట్టింగ్ ఏరియా లాగా కూడా ఇచ్చారనమాట. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుందండి, అమేజింగ్. ప్రతి ఒక్కటి వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా చిల్ అవ్వకుండా ఎలా ఉంటాం, అంత మంచి యాంబియన్స్ లైటింగ్ ఉంటే వీడియోస్ అండ్ ఫొటోస్కి అయితే మేము ఎక్కడ స్టాప్ చేయలేము కాబట్టి ఆపుకోకుండా మేము శుభ్రంగా వీడియోస్ అండ్ ఫొటోస్ని ఎంజాయ్ చేసేసాము, పిల్లలు అండ్ పెద్దలు కూడా. సో అయిపోయిన తర్వాత పిల్లలందరినీ పడుకోబెట్టేసి మేమైతే రీల్స్ మీద పడ్డాము. ఒక 4 to 5 రీల్స్ చేసుకొని హ్యాపీగా నిద్రపోయాము. ఇట్ వాస్ వెరీ ఫన్, ఎగ్జైటింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచేసాము. అండ్ మార్నింగ్ చూస్తే రిసార్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో కొన్ని ఏరియాస్ చాలా బాగుంటాయి ఇట్లా గ్రీనరీతో, మార్నింగ్ సన్తో. ఇక్కడ చూస్తే మంచిగా ఈ బైక్ని బాగా కస్టమైజ్ చేశారు. చూడంగానే ఫొటోస్ దిగాలనిపించింది ఆబ్వియస్లీ. సో మంచిగా మేమైతే ఫొటోస్ దిగేసాము. నెక్స్ట్ ఇలా వెళ్తుంటే ఒక లాన్ అని చెప్పాను కదా, సెకండ్ లాన్ అనుకోవచ్చు. వీళ్ళకి లాన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మంచిగా ఇక్కడ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏరియాని బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ కొబ్బరికాయ చిన్నది పడింది, మీరు నమ్మరు, అది కట్ చేస్తే దాంట్లో వాటర్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలానే మళ్ళీ మార్నింగ్ కూడా ఇంకొక రీల్ చేసుకొని వైండ్ అప్ అయిపోయాము మేము.
సో వీళ్ళకి ఎక్కడికక్కడ మంచిగా చిన్న చిన్న స్కల్ప్చర్స్ చాలా యూనిక్గా ఉన్నాయండి. స్టోన్ వర్క్ కానీ చాలా బాగా అనిపించాయి. అండ్ విలేజ్ స్టైల్ అన్నందుకు వీళ్ళు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారు ఈ టెంపుల్తో అనమాట. విత్ తులసి కోటతో అలా సాయిబాబా టెంపుల్ ఇచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ అండ్ జామ్ కామన్గా ఉన్నాయి, అలానే కొన్ని ఫ్రూట్స్ పెట్టారు. అండ్ ఇక్కడైతే ఇది డ్రై కాజా స్వీట్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. అండ్ అలానే వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు, 2 types ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. రెగ్యులర్గా ఉండే బ్రేక్ఫాస్ట్ మనది ఇడ్లీ స్టార్ట్ అయ్యింది. ఇడ్లీ అండ్ వడ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. పొంగల్ సోసో అండ్ పరాటాస్ కూడా చాలా బాగున్నాయండి. నార్త్ ఇండియన్ స్టైల్ లాగా బాయిల్డ్ వెజిటబుల్స్ ఇచ్చారు, రాజ్మా కర్రీ, అంత హై ప్రోటీన్ అనమాట. పిల్లలకేమో ప్యాన్ కేక్స్ ఇచ్చారు అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా అలా పెట్టేశారు. లిమిట్ అనేది లేదు, అన్లిమిటెడ్ కాబట్టి మనం హ్యాపీగా ఎంతైనా తినేసేయచ్చు అనమాట. అండ్ అలాగే లైవ్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్ అన్నీ వేస్తున్నారండి. చాలా బాగున్నాయి. డెలీషియస్ ఫుడ్ అయితే, వెరీ డెలీషియస్ అండి. అండ్ అలాగే దోశ కౌంటర్ కూడా అనమాట. లైవ్ దోశ వేస్తారు, మసాలా దోశ అండ్ ప్లెయిన్ దోశ. పెసరట్టు కూడా ఉంది. అండ్ టీ కాఫీ కామన్. సో ఇంకా మేము ఇక్కడ మొత్తం ఫుడ్ అంతా ఫినిష్ చేసుకొని అన్ని టేస్ట్ చేసి చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ స్పా ప్లాన్ చేసుకున్నాము. స్పాలో ఫుట్ మసాజ్ అయితే 1200, అలాగే ఫుల్ బాడీ మసాజ్ 2700, ఓన్లీ బ్యాక్ మసాజ్ 1500. సో మల్టిపుల్గా మేము డిసైడ్ చేసుకొని వెళ్ళామన్నమాట. స్పా అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంది, రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము. దట్స్ ఇట్ అండి. రిసార్ట్లో మేము ఎంజాయ్ చేసింది అయితే ఇలా ఉంది. మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి అనేది రిసార్ట్లో నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి ట్రిప్స్ డెఫినెట్గా ప్లాన్ చేసుకొని పిల్లలతో పాటు వెళ్ళి మీ లైఫ్లో కూడా చిన్న బ్రేక్ని తీసుకొని మళ్ళీ మీ రొటీన్లోకి మీరు వచ్చేసేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.